హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే కారుకి ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన టైం అయిందండి. అది యాక్చువల్గా నేను ఎప్పుడు 8,000 9,000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉంటాను. అలాంటిది ఈసారి అనుకోకుండా 10,000 దాటేసింది. అంటే 10,000 దాటి 11,000 తిరిగేశాను. ఇప్పుడు ఆ ఇంజిన్ ఆయిల్ మార్చడానికి అయితే వెళ్తున్నాను. అది ఎందుకంటే లేట్ చేశాను, నాకు కొంచెం మార్చడానికి టైం అయితే కుదరకపోవడం వల్ల అటు ఇటు తిరిగేసి కొంచెం లేట్ చేసేసాను. అయితే ఏం కాదులేండి, ఒక 1000 కిలోమీటర్లు తిరిగినంత మాత్రం ఏం కాదు. ఇంజిన్ ఆయిల్ అయితే నేను సింథటిక్ వాడతాను. అలాగే ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ బాగా చిక్కబడిపోయింది, చూపిస్తారండి మీకు. చూసుకోవచ్చు, బాగా ఇంజిన్ ఆయిల్ అయితే చిక్కబడిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్దాం, వర్క్షాప్కి వెళ్ళి ఇంజిన్ ఆయిల్ మార్చి, ఇంజిన్ ఆయిల్తో పాటు ఫిల్టర్సు, ఇంకా అలాగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్సు, డీజిల్ ఆయిల్ ఫిల్టర్సు ఇవన్నీ మార్చాల్సినవి ఉన్నాయి. ఏమేమి చేపిస్తున్నాను, ఏమేమి మార్పిస్తున్నాను, అటు కాస్ట్ ఎంత అవుతుంది, ఎలాగూ ఎక్కడ ఏంటనేది మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనం వెళ్దాం, పదండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మీలో కూడా ఇంజిన్ ఆయిల్ మాత్రం టైం టు టైం మార్చండి. అంటే ఒక 500-1000 కిలోమీటర్ల తేడా అయినా కొంచెం పర్వాలేదు. ఎందుకంటే మన ఇంజిన్కే లైఫ్ ఉంటుంది టైంకి మార్చుకోవడం వల్ల. మామూలుగా అయితే 10,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చాలి, కానీ నేను 9,000కే మార్చేస్తాను. కానీ ఈసారి 11,000 తిరిగాను. అయినా పర్వాలేదులేండి, ఏం కాదు. మార్చుకోవడం వల్ల మన ఇంజిన్ లైఫ్ ఉంటుంది, మనకే బాగుంటుంది అని. ఏలూరు ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మనం హైవేలోంచి సర్వీస్ రోడ్లో దిగి ఫ్లైఓవర్ కింద నుంచి ఏలూరు రోడ్లోకి వెళ్ళిపోవాలి. స్వాగతం సుస్వాగతం నగరపాలక సంస్థ ఏలూరు వట్లూరు గవర్నమెంట్ హాస్పిటల్. స్ట్రైట్గా వెళ్ళిపోతే తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ 5W30 3.5 లీటర్ల. ఈసారి నువ్వే మేకప్ వేసుకొని వచ్చేవాడు కదన్నా. నువ్వు 10సారి అదే చెప్తున్నావు. స్నానం చేపిస్తారా? అది టైట్ వేసినా కానీ లీక్ అవుతుంది. ఎందుకనో కానీ చాలా లీక్ అయింది సార్. పైగా ఉంది కదా.
పగిలిందా పైపు? కట్టే ఉన్న వీక్ పైప్ బాగానే ఉంది. కట్ వీక్ అయిందేమో చూద్దాం. తుడిచి పెడితే తెలిసిపోతుందిగా. ఓల్డ్ మ్యాన్ని జేపీ గారు అంటాడు కదా, ఏం చేయాలి బట్టలు పోయినాయి, కొత్త వేసుకుంటే సరిపోతుంది. పెట్రోల్ చల్లగా కాదు మండిపోతుంది. వస్తువులే మెరుస్తాయి అన్న, మంచి మొక్కలు మెరవబడ్డా పెట్రోల్ అయితే. ఈ 2 గాజులు లూజ్ అయ్యి 2 చేతులు నాకు కదా ఈ 2 కట్లు లూజ్ అయ్యి ఆయిల్ లీక్ వచ్చింది. మెరవట్ల మేస్త్రి గారు. ఆగండి, నేను మా దగ్గరికి వచ్చారుగా, మేము మెరిపిస్తాంగా. మీకు మెరిపించండి. పైపు మెరిసిపోవాలి, ఎక్కడ లీక్ చెమ్మ అనేది ఉండకూడదు మనకి. ఇంకా అలా ఉంటే మా దగ్గర రారు కదండి మీరు. రా అంటే మీ దగ్గర ఉండమంటారండి. అప్పుడప్పుడు కలుస్తూ ఉందండి లాగా. ఇంజిన్ ఆయిల్ టు ఇంజిన్ ఆయిలే, మళ్ళీ మధ్యలో కంప్లైంట్ రాకూడదు. ఎన్ని పాటలు ఉన్నాయండి బండికి, అన్నిటికీ రావద్దా మీరు? ఇచ్చేమా పారిపోతామేంటి? ఇదా ఎక్స్ప్రెస్ ఎయిర్ ఫిల్టర్. చేత్తో కొట్ట సార్. తెచ్చాగా వేసేనా ఎయిర్ ఫిల్టర్. ఫోకస్. అది క్లీన్ చేస్తే దీనికి ఉన్న మనం కాదు పెద్ద కంప్లైంట్ అయిపో అంటే అంత ఇమ్మంటారు. అప్పుడు చెప్పు ఎంతకు చేయని చెప్పండి. చాలా బాగా నెంబర్ 1 చూసే పని షాప్.
రూపాయలు తగ్గిందిగా. అయితే పెయింటింగ్ ఇక్కడ రూపాయి ఎక్కువ తీసుకుంటారు, సంవత్సరం గ్యారంటీ ఇస్తారు. అవును. మీకు ఇక్కడ పెయింటింగ్ తేడా వస్తే మళ్ళీ రెండోసారి వేస్తారు డబ్బులు. ఇంజిన్ ఆయిల్ అయితే మార్చడం అయిపోయిందండి. ఇంజిన్ ఆయిల్ మార్చడంతో పాటు టర్బో దగ్గర పైప్ కూడా లీక్ అవుతుంది. అదేంటో అని చెప్పి మెకానిక్ని అడిగితే అది ఓపెన్ చేసి చూసారండి. ఆ రబ్బర్ పైపు ఏమన్నా పోయిందేమో అని చెప్పి చెక్ చేశారు. రబ్బర్ పైప్ అయితే బాగానే ఉంది. కాకపోతే బాగా బంటి పట్టేస్తుంటే పెట్రోల్ వేసి మొత్తం పెట్రోల్తో క్లీన్ చేశారు. ఆ తర్వాత దానికి బిగించే క్లాంపులు ఉంటాయి కదండి, అవి టైట్ చేస్తుంటే టైట్ అవ్వట్లేదు, అవి పోయినాయి. ఆ క్లాంపులు అయితే కొత్త వేసాము. కొత్త వేసి ఆ తర్వాత టర్బో పైప్ కూడా మొత్తం నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసి మళ్ళీ కొత్త క్లాంపులు వేసి బిగించారు. ఆ తర్వాత నేను ఇంజిన్ ఆయిల్ కూడా మార్చి ఇంజిన్ ఆయిల్ పోసిన తర్వాత స్టార్ట్ చేసి చూశానండి, ఎక్కడ లీక్ అయితే లేదు, అంతా బాగానే ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మార్చడానికి కానీ క్లాంపులకు కానీ మెకానిక్ ఛార్జ్ కానీ ఏదైనా కానీ మొత్తం ఇప్పుడు ఖర్చు వచ్చి 3500 అయిందండి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లకి, ఎయిర్ ఫిల్టర్కి, మెకానిక్ ఛార్జ్తో కలిపి క్లాంపులకి అయితే మార్చడం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అలాగే మా వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారి మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.